థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చరణ్ లక్కరాజు. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి ముగ్గురు కారణం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఫస్ట్ మా కాస్టింగ్ మేనేజర్ సతీష్ గారు. ఆయన లేకపోతే నేను ఎవరో వీళ్ళెవరికి తెలుసుండేది కాదేమో. సో ఆయన నా ప్రొఫైల్ తీసుకొచ్చిన తర్వాత నన్ను ఓకే చేసిన శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ హ్యాపీ బర్త్డే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా కృష్ణ గారు. కృష్ణ గారు లాంటి డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టం. ఆయనంత సీనియర్ మోస్ట్ టెక్నీషియన్, అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ నేను ఎక్కడ చూడలేదు. ఎంత పెద్ద సీన్ అయినా సరే ఒక్క నిమిషం అలా చూసి 2 నిమిషాల్లో ఆయన మైండ్లో ఎడిటింగ్ కూడా అయిపోతుంది. ఈ షాట్ ఇలా తీయాలి, ఈ షాట్ ఇలా తీయాలి, ఈ షాట్ 2 నిమిషాలు కంపోజ్ చేస్తారు, మొత్తం క్లియర్ కట్గా తీసేస్తారు. అంత క్లారిటీతో అంత బాగా వర్క్ చేసిన డైరెక్టర్ నాకు నేను ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాలాంటి కొత్త కుర్రోడిని ఏ సీనియర్ డైరెక్టర్ అయినా సెట్లో అరిచేసినా లేక సరిగ్గా డీల్ చేయకపోయినా నేను డీలా పడిపోయేవాడిని, ఆర్ నా స్పిరిట్ తగ్గిపోయేది. బట్ ఒక్క రోజు కూడా అరవకుండా నన్ను చాలా పేషెంట్గా, చాలా ఓపిక్గా, చాలా బాగా హ్యాండిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా టీం అందరికీ, కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి గారికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సతీష్ గారు, సిద్ధు బ్రో, మా మేనేజర్ బాలా గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఈ వెబ్ సిరీస్లో నేను ఫస్ట్ టైం చాలా సీనియర్ ఆర్టిస్టులతో పనిచేశాను. గౌతమ్ రాజ్ గారు, రామరాజ్ గారు, చెప్తా సారీ, కృష్ణ గారి స్పీడ్ అందుకోవాలంటే దాని తగ్గట్టు సినిమా కెమెరామెన్ కూడా ఉండాలి. అండ్ మా మహేష్ గారు ఈజ్ నో బెటర్ ఆప్షన్ దాన్ హిమ్. ఆయన స్పీడ్ నేను వెంటనే అందుకొని టప్ప తీసేస్తారు. అండ్ చాలా బాగా చూపించారు సార్ నన్ను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీ5లో ఎప్పటిదాకా చాలా మంచి వెబ్ సిరీస్లు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి, మీరు అందరూ చూస్తూనే వచ్చారు. అండ్ రక్కీ విల్ జాయిన్ ద లిస్ట్. ఈ ఒక వీకెండ్కి ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా కూర్చొని ఒక్కసారి స్టార్ట్ చేస్తే లాస్ట్ అన్ని 7 ఎపిసోడ్స్ వరుసగా చూసేస్తారు. అంత మంచి ఇంట్రెస్టింగ్గా అంత బాగా వెళ్తుంది సిరీస్, మీకు ఎక్కడా బోర్ కొట్టదు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.